నేను బుకే నేను శ్రీనివాస్. మాట్లాడుతున్నాను. సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి సార్ హుసేన్ గారు. నేను రిజల్ట్ పెట్టాను చూడండి సార్వి. ఎస్ సార్ చెప్పండి. బుకే శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నేను గత 18 సంవత్సరాలుగా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నాను సార్. అయితే ఫస్ట్ అయితే నేను క్యూర్సెల్ను నమ్మలేదు సార్. తర్వాత ఏమైందంటే నేను టెస్టిమోనీలు చూసి యూట్యూబ్లో చూసి నెక్స్ట్ నేను కూడా జాయిన్ అయ్యాను సార్ జూమ్ మీటింగ్లో. ఆ రిజల్ట్ బట్టి నేను కూడా క్యూర్సెల్, ఆ పేరులోనే క్యూర్సెల్ అనేది సెల్ను రిపేర్ చేసే ఈ మన ఒక మెడిసిన్ కాబట్టి నేను నమ్మాను సార్. ఫస్ట్ మా బాబుకు గత 6 సంవత్సరాలుగా బ్యాక్ పెయిన్ ఉండే సార్. బ్యాక్ పెయిన్ వల్ల చాలా హాస్పిటల్ తిరిగాను సార్. నేను ఇదే డిపార్ట్మెంట్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ప్రతి చోట తిరిగాను సార్. అయినా తగ్గలేదు సార్. నర్స్ ఉన్న దాంట్లో అది మన నర్వ్ సిస్టంలో నరం కొంచెం అతుక్కుపోయింది అని అన్నారు సార్. ఫిజియోథెరపీ కూడా 10 డేస్ చేయించాను సార్, మార్నింగ్ ఈవినింగ్. అయినా కూడా తగ్గలేదు సార్. 7 ఇయర్ నుండి మా బాబు అట్నే ఇబ్బంది పడుతుంటే తర్వాత సార్ ఏం జరిగిందంటే చూద్దాం సరే పోతే 5,800 పోతాయి, లేకపోతే తగ్గుద్ది అనే ధీమాతోటి నేను తీసుకోవడం జరిగింది సార్. మా బాబుకు వితిన్ 10 డేస్లో రిజల్ట్ వచ్చింది సార్. తర్వాత సార్ నాకు చాలా సర్కిల్ ఉంది సార్. అంటే ఈ ప్రోడక్ట్ను మేము తండాల్లో ఉంటాం సార్. తండాల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు వీళ్ళంతా రైతులు సార్, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు సార్. వీళ్ళకు డబ్బులు 5,800 అంటే కొంచెం ఎక్కువ భారం కాబట్టి వీళ్ళు తీసుకోవడానికి కొంచెం వెనకాడుతున్నారు సార్. ఇంకోటి సార్, నాకు తెలిసిన వాళ్ళు చాలా మందికి నేను చెప్తే ఏమవుతుందంటే ఈ మందు మేము చాలా విన్నాము, చాలా చూసాము, ఇవి అంత పని చేస్తే హాస్పిటల్ ఉంటాయా, నువ్వు హాస్పిటల్నే చేస్తున్నావు కదా, హాస్పిటల్ అన్నీ ఇదైతాయా అనేసి హేళన చేశారు సార్. అయినా కూడా నాకు కొంచెం నేను దగ్గరలో చేస్తున్న వాళ్ళని కొంతమందిని 5గురిని నేను రిఫర్ చేశాను సార్. అయితే సార్ డయాలసిస్ పేషెంట్కు సార్ వాళ్ళ డయాలసిస్ అనే పేషెంట్ల చరిత్ర కనుక చూస్తే సార్ అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే సార్, వాళ్ళు నెలకు కంపల్సరీ 10 సార్లు డయాలసిస్ కంపల్సరీ చేయాలి సార్ వాళ్ళకు. అయినా కూడా క్రియాటిన్ ఎంత వస్తుందో అనేది తెలియదు సార్. ఇంకోటి చాలా నర్వస్ అవుతారు సార్. ఒక పేషెంట్ నేను తీసుకొని టెస్ట్ చేద్దామనేసి తీసుకొని చాలా భయపడుకుంటూ అయినా నేను వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళు కూడా ఓకే అన్నారు సార్. అయితే సార్ ఆయన అంత వాడక ముందు ఎంత ఉండే అంటే సార్ క్రియాటిన్ వచ్చేసి 8.5 ఉండే సార్. వితిన్ 11 డేస్లోనే ఆయనకు మళ్ళీ క్రియాటిన్ చేస్తే 6.3 అంటే ఒక 11 రోజులలోనే 2.3 తగ్గింది సార్. చాలా ఇంకోటి సార్, ఆయన పొట్ట ఉబ్బుగా ఉండేది సార్. ఆయన చాలా హ్యాపీగా అవుతాను సార్. ఆయన వీడియో తీయడానికి నేను తీద్దామంటే ఇప్పుడే వద్దు, నేను పూర్తిగా క్యూర్ అయినాక ఖచ్చితంగా నేను మంచి వీడియో ఇస్తాను, ఇప్పుడే వద్దు, నాకు పొట్ట చాలా తగ్గింది, పొట్ట అది ఫ్రీగా ఉంది. నెక్స్ట్ నాకు అంతకుముందు యూరిన్ ఓన్లీ బాత్రూమ్ పోయేటప్పుడే ఒక్కొక్క డ్రాప్ పడేది, ఇప్పుడు మాత్రం రోజుకు 3-4 సార్లు పడుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ వీడియో తీయడానికి మాత్రం ఆయన కొంచెం వెనక అవుతుంది సార్. మా బాబుకి వచ్చేసి చూపిస్తాను సార్ మా బాబును. ఇంకోటి సార్, నేను గైడ్కి సంబంధించి ఇచ్చాను సార్, ఆమెకు కూడా అన్ని తగ్గినాయి సార్, మా మేడంకే. ఇంకోటి సార్, మా తండాలో పక్కనున్న ఇంకో ఆమెకు రిమటాలజీ అంటే కీలవాతం సంబంధించి ఇచ్చాను సార్, ఆమె కూడా తగ్గింది సార్. ప్యాకెట్ తీసుకురా, వీడియో చూపిస్తున్నాను సార్. సార్ చూడండి సార్, మా బాబుకు ఆయన చెప్పరు ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. నేను ఇది బ్యాక్ పెయిన్ వచ్చేసి 6 ఇయర్ నుండి బ్యాక్ పెయిన్ కొంచెం ప్రాబ్లం ఉండేది సార్. నేను ఇది క్యూర్సెల్ వాడినా, సో నాకు తగ్గింది. థ్యాంక్ యూ టు ఆల్ సార్. సార్ ఈ డయాలసిస్ పేషెంట్ రిపోర్ట్స్ ఆయన పెట్టారు కదా సార్. సార్ ఎస్ అండి. అయితే సార్ నా రిజల్ట్ మాత్రం 5 వచ్చినాయి సార్. ఒకటి స్పైనల్ మా బాబుది, నెక్స్ట్ డయాలసిస్ పేషెంట్ వండర్ఫుల్ సార్ రిజల్ట్ సార్. ఇది డయాలసిస్ పేషెంట్ అది
విత్ ఇన్ 11 డేస్లోనే 2.2 తగ్గింది సార్. ఇంకోటి ఆయనకు కడుపు చాలా ఉబ్బడం ఉండేది, అది తగ్గిపోయింది సార్. ఇంకోటి రెమటాలజీ అంటే కీలవాతం, ఆమె తగ్గిపోయింది సార్. ఇంకోటి గైనకాలజీ సంబంధించిన సార్, ఆమె కూడా తగ్గింది సార్. సార్ అయితే సార్ ఇంకో ఇది నేను నా సర్కిల్ చాలా మంది నమ్మడానికి వెనక ముందు అవుతురు సార్. ఇంకోటి మా తండాలలో ఇది కనుక పని చేయకపోతే ఎట్లుంటది అంటే సార్, మా మీదకి వచ్చి నువ్వే, నేను ఒక డిపార్ట్మెంట్ చేస్తున్నా కాబట్టి నా మీద తగ్గకపోతే నా మీద ఇది చేయడానికి కూడా వస్తారు సార్. నువ్వు రివర్స్ డబ్బులు ఇవ్వడం అనేది అడుగుతారు సార్. అయినా కూడా నేను ముందుకెళ్తున్నాను సార్, రిజల్ట్ బాగుంది కాబట్టి ముందుకెళ్తున్నాను సార్. ఇదైతే మనకు మన సౌత్ ఇండియన్ పరిచయం చేసిన శ్రీ లయన్ ప్రసాద్ సార్ గారికి, రజని మేడం గారికి, లక్కీ రజని మేడం గారికి, రవిచంద్ర సార్ గారికి, ఊడూరు శ్రీనివాస్ సార్ గారికి, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్.